రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే మన ప్రాస కోసం జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బాయ్ సాబ్? జీవో నంబర్ 203 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాసినామో కూడా చదివి వినిపిస్తా. In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council. Telangana has been already deprived of its rightful share of Krishna water for several decades by various actions in the erstwhile AP. So, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని in this regard it is requested the state of AP not to take up new projects without appraisal and recommendations of KRMB and approval of Apex Council since they will adversely impact the interest of Telangana. This approach of AP would further draw entire Krishna water to outside basin, thereby depriving the in-basin needs of Telangana. అంటే ఇంత స్పష్టంగా జీవో మే నెలలో వస్తే, జీవో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే జనవరి 2020లో 4 నెలల ముందే కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అనుమతి ఇవ్వద్దు అని లేఖ రాసినాం. నెక్స్ట్ 5 మేకు జీవో వచ్చింది కదా బాయ్ సాబ్. 5 మేకు జీవో వస్తే 1 వీక్లా 17 మే 2020 ఇంకొక లెటర్ రాసినాం. జీవో రావడానికి 4 నెలల ముందు వ్యతిరేకిస్తూ రాసినాం. జీవో వచ్చిన 1 వీక్ 5 తారీఖు జీవో వస్తే 12 తారీఖు ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తా. 12 మే 2020 నాడు మనం తెలంగాణ ప్రభుత్వం రాసినాం, టేకింగ్ అప్ న్యూ పంపింగ్ టు డ్రా అడిషనల్ 3 TMC of water from Srisailam Reservoir, Government of AP, request for immediate action. ఇందులో చాలా స్పష్టంగా therefore it is requested to initiate necessary action to prevent the Government of AP from taking up any further action, including calling and awarding tenders in terms of the decisions of GO 203/55/20 for the proposed Rayalaseema lift irrigation scheme. టెండర్లు పిలవనీయద్దు, పనులు జరగనీయద్దు, వెంటనే ఆపాలి అని ఆనాడు మనము జీవో వచ్చిన 5 వారం రోజుల లోపల 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు మనం రాసిన లేఖ. తర్వాత అక్టోబర్ 2, 2020 ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. ఇది వారి లెటర్ హెడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాసిన లేఖ. ఇది I want to express strong objections of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and the newly proposed Rayalaseema lift irrigation scheme by the government of AP. Though Rayalaseema lift irrigation scheme was never sanctioned by any statutory body, Andhra Pradesh has proposed to lift 3 TMC per day
from the bottom of Srisailam Reservoir and transport to the Penna and adjoining basis GO number 203 dated 5th May 20, Andhra Pradesh has gone ahead with the finalization of tenders for the work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores for the works related to transfer of Krishna water to the Penna basin. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition to being illegal, they will also be severely detrimental to projects sanctioned in Telangana region by the erstwhile combined state. Government of India must take immediate action and effective action to stop further diversion of Krishna water through Pothreddipadu regulator and prevent Andhra Pradesh government from implementing the proposed Rayalaseema lift irrigation scheme and other allied works. ఇంత స్పష్టంగా ఇంత డీటెయిల్గా రాశారు. రాస్తూ ఇంకో మాట రాసిండ్రు. I request you to include the allocation of water issues raised in this letter as agenda in terms of second meeting of Apex Council. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop work on expansion of Pothreddipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control system of Srisailam Reservoir should be handed over to Telangana immediately. ఇది 2 అక్టోబర్ 2020 నాడు కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి, మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా 8 పేజీల ఉత్తరం కేసీఆర్ గారు 2 అక్టోబర్ నాడు రాశారు. ఇది రాయలసీమ లిఫ్ట్. దీని మీద సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా 22 అక్టోబర్ 2020 అంటే 6th అక్టోబర్ నాడు జరిగింది సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్. దాంట్లో కూడా క్లియర్గా కేసీఆర్ గారు దీన్ని అపోజ్ చేస్తూ అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అది కూడా చాలా డీటెయిల్గా ఉంది. అందులో ఈ ప్రాజెక్టులు ఆపాలని, వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 మాత్రమే మాకు పరిష్కారం, సెక్షన్ 3 వస్తేనే మా వాటా ఏందో ప్రాజెక్టుల వారికి మాకు కేటాయింపు అయితే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ అయిద్దని చెప్పి చాలా స్పష్టంగా ఇంత డీటెయిల్డ్గా ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసీఆర్ గారు 6th అక్టోబర్ 2020 రోజు మాట్లాడినారు. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఆ తర్వాత ఎన్జిటి, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఆనాటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సంజీవ్ కుమార్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, యాస్మిన్ అలీ వీళ్ళందరూ మనం కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది. ఆనాటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చినాం. ఏమని? సో ఆర్డర్ లాస్ట్ పారా 59 చదువుతున్నా. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డెసిషన్స్ మేడ్ అబోవ్ and coming to the conclusion that the project requires prior environment clearance before it is launched, and without getting the environment clearance the project works cannot be proceed with. ఈసీ లేకుండా ఈ ప్రాజెక్టు పనులు ఆపేయండి, ఇది కొనసాగించడానికి వీలు లేదు అని ఈ ఆర్డర్ ఎవరు తెచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తెచ్చిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏదో రోజా గారి దగ్గర దీన్ని వదిలిపెట్టింది. ఒక్కటా రెండా? ఎన్ని లెటర్లు చూపించిన మీకు ఇప్పుడు నేను? అసలు జీవో ఇయ్యకముందు వ్యతిరేకించినాం, జీవో ఇచ్చిన వారం తర్వాత వ్యతిరేకించినాం, తర్వాత నెలలో షెకావత్కు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు, అపెక్స్ కమిటీ కౌన్సిల్లో వ్యతిరేకించినాం, చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే కూడా తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం, పనులు ఆపించింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న మీరు చూసిండ్రు ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి, అది పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది, విషయం బయటకు వచ్చింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల, ఆ రోజు స్టే తేవడం వల్ల, ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది. ఇది నిజం. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదో పట్టిస్తూ వక్ర భాష్యం చెప్తూ మేమేదో దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ కట్టించినన్ని అబద్ధాలు చెప్పిండు. ఎవడన్నా కొత్త వాళ్ళు వింటే ఏమనుకోవాలి?
అబ్బా రేవంత్ రెడ్డి ఎంత మంచోడు అనుకోవాలి, ఏదో నిజం అన్నట్టు. అబద్ధాలు ఆడడంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి, అందమైన అబద్ధాలు ఆడతాడు. డాక్టరేట్ ఏదైనా అబద్ధాలు ఆడడానికి డాక్టరేట్ ఇచ్చేది ఉంటే ఆ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఫస్ట్. అదే బాబు నేను ఇప్పుడు చెప్పింది, ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ, ఇదేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అప్పుడు స్టే తెచ్చినాం. దీనికి ఈసీ లేదు, ఇది అన్యాయం అని మనం పోయి కేసు వేసినాం. దాన్ని నిన్న ఈఏసీ ముందుకు పోతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అనుమతి రావాలంటే దేశంలో ఈఏసీ అనుమతి ఇవ్వాలి. ఈఏసీ దగ్గర పోయినప్పుడు మన హిస్టరీ అంతా బిల్డ్ చేసినాం కదా. ఇది కట్టొద్దని కేఆర్ఎంబీ చెప్పింది, కట్టొద్దని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ఎప్పటి నుంచి 2020 నాడు జీవో వచ్చింది. కానీ మనం ఎప్పుడు రాసిన లెటరు జనవరి 2020 నుంచి దీని మీద కేసు బిల్డ్ చేసినాం. అందువల్ల నిన్న ఈఏసీ అనుమతి ఏమని వచ్చింది, ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అని ఆంధ్రప్రదేశ్కు ఈఏసీ అనుమతి నిరాకరించడమే కాక మీరు చేసిన పనులు పూర్తి చేయండి అని చెప్పింది. ఇది తెలంగాణ ప్రజల విజయం, ఇది బీఆర్ఎస్ పార్టీ నాటి పోరాట విజయం అని చెప్పక తప్పదు. నేనున్నా కదా, చాలదా? నేను దమ్ముంటే నాతో మాట్లాడమను. ఇప్పుడు ఇంకేం సవాలు? నేను అన్ని ఆధారాలు చూపిస్తే నేను ఐఎమ్ నాట్ స్పీక్ రేవంత్ రెడ్డి లెక్క అబద్ధాలు ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్ విత్ డాక్యుమెంట్. నేను మాట్లాడిన ప్రతి మాటకు కూడా మినిట్స్, డాక్యుమెంట్, లెటర్స్ విత్ ప్రూఫ్ ఐఎమ్ స్పీకింగ్. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసు నాతో కాదు. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్, ఐ ఆల్వేస్ స్పీక్ విత్ డాక్యుమెంట్, ఐ ఆల్వేస్ స్ట్రిక్ టు మై వర్డ్. తర్వాత ఇంకా చాలా ఉంది పైసాబ్, నాది ఇంకెక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. నేను ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ని గెలిపిస్తే ఏం చేసిండు అని మాట్లాడతాడు. సిగ్గుండాలే మాట్లాడుతాను. అసలు పాలమూరు వలసలకు కారణమే నువ్వు ఉన్న తెలుగుదేశం, ప్రస్తుతం నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీ. మీరిద్దరే కదా ద్రోహులు. బొంబాయి బస్సులకు ఆద్యులు మీరు, పాలమూరు వలసలకు బాధ్యులు మీరు. అరే ఒక ఆయన పలకలు పెట్టుడు, ఇంకొక ఆయన మొక్కలు నాటుడు. చంద్రబాబు నాయుడు పలకలు వేస్తే రాజశేఖర రెడ్డి మొక్కలు నాటిండు, రాజశేఖర రెడ్డి పలకలు వేస్తే చంద్రబాబు మొక్కలు నాటిండు. ఏది ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? చంద్రబాబు నాయుడు ఉండగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 5 కోట్లు పెట్టుండే బడ్జెట్లో, ఏడాదికి 5 కోట్లు. 5 రూపాయలు చెప్పు, 1 ఇయర్ అయిపోయే వరకు 5 పైసా కూడా విడుదల కాకపోవు. ఈ రేవంత్ రెడ్డి గురువు ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 5 కోట్లు పెట్టి 5 పైసలు కూడా చెప్పవు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి. ఇక ఈయన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో ఆంధ్ర ప్రాజెక్టులేమో పరుగులెత్తినాయి, తెలంగాణ ప్రాజెక్టులేమో పండబెట్టిండు ఆనాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పండబెడితే ఆ పాలమూరు జిల్లాకేలున్న ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పాలమూరు జిల్లాకేలున్న జూపల్లి మాట్లాడాడు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడు. ఎవరు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసింది? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు పనిచేసి 10 లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మని. 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు బారిచ్చింది బీఆర్ఎస్ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వలసలు వాపస్ తెచ్చింది బీఆర్ఎస్, బొంబాయి బస్సులు ఎక్కకుండా చేసింది బీఆర్ఎస్, పాలమూరు పచ్చబడేలా చేసింది బీఆర్ఎస్. కల్వకుర్తి పంప్ హౌజుల దగ్గర మంత్రులుగా ఉన్న నేల మీద పండుకున్న మంచం కూడా లేదు, కటిక నేల మీద జంకాన్ వేసుకొని పండుకొని పనిచేయించిన ప్రాజెక్టుల దగ్గర. నేను పండుకున్న, నాతో పాటు ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, నేడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా పక్కకు నేల మీద పండుకున్నాడు. ఆ రోజు జొన్నల బోగుడ పంప్ హౌస్లో కానీ, ఆవంచ వాగు దగ్గర కానీ రాత్రులు పండుకొని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరును మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా?